హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీనియర్ సిటిజన్లకు అంటే 60 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఎస్బీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. మరి వివరాలు ఏంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తిగా, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎన్నో సేవలని అందిస్తోంది. ఎస్బీఐ రిస్క్ లేకుండా రాబడి కోరుకునే వారు బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకుంటూ ఉంటారండి. ఎఫ్డి కానీ ఈ విధంగా రిస్క్ అయితే 0% ఉంటుంది కాబట్టి, సో అయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బ్యాంకులో డబ్బు ఉంటే భద్రత ఉంటుందని అయితే అందరూ నమ్ముతారు. కష్టపడి సంపాదించిన డబ్బులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కూడా డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లే ఇస్తూ ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు అదనంగా వడ్డీ రేట్లను కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు అదనంగా వడ్డీ రేట్లను అయితే కల్పిస్తూ ఉన్నాయి బ్యాంకులు. ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ లాభం అయితే ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన డబ్బులు రెండింతలు కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది అనే విషయాన్ని అయితే ఇప్పుడు చూద్దాము. ఇది వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుంది. డిపాజిట్ చేసే ముందు ఎన్నేళ్ళు పడుతుందో చూసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం 7 రోజుల నుంచి మొదలుకొని 10 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ టైం వరకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునే దానికైతే అవకాశం ఉంది. టెన్యూర్ ప్రకారంగా జనరల్ కస్టమర్లకు అయితే 3.5% నుంచి గరిష్టంగా 7% వరకు వడ్డీ లభిస్తుంది. 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిక్ పాయింట్లు అయితే వడ్డీ వస్తుంది. సో మరి మొత్తం ఈ విధంగా వడ్డీ వస్తుందండి. సో మొత్తం కొలబుల్ డొమెస్టిక్ రిటైల్ డిపాజిట్లకు కూడా ఏడాది టెన్యూర్ మీద అదనంగా 30 బేసిక్ పాయింట్లు అయితే వడ్డీ వస్తుంది. రెండేళ్ల పీరియడ్ మీద 40 బేసిక్ పాయింట్లు అయితే వస్తాయి. సో ఎఫ్డి చేసేటప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ ఏ అంశాలపై ఆధారపడి ఉంటాయో చూసుకోవాలి. ప్రధానంగా మెచ్యూరిటీ టైము, వడ్డీ రేట్లు ప్రభావం చూపుతాయి. అలానే మనం ఇన్వెస్ట్ చేసే డబ్బు రెట్టింపు అవుతాయండి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5 లక్షలు డిపాజిట్ చేస్తే 10 లక్షలు అవ్వాలి అంటే 11 ఏళ్ల సమయం పడుతుంది. సీనియర్ సిటిజన్లకైతే 5 లక్షలు జమ చేస్తే 9 ఏళ్ళ 6 నెలల్లోనే 10 లక్షలు అవుతాయి. సో ఇది సీనియర్ సిటిజన్లు ఎవరైతే 60 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఎస్బీఐ కల్పించిన గుడ్ న్యూస్ ఏంటంటే, సో సాధారణ ప్రజలకు 11 సంవత్సరాలు పట్టేది. సో ఈ సీనియర్ సిటిజన్లకు 9 ఏళ్ళ 6 నెలల్లోనే అయితే ఇంట్రెస్ట్ ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా అది డబుల్ అవుతుంది.